ఉప ఎన్నికపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇవాళ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తూనే ఉంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు సర్వే చేసి ముగ్గురు పేర్లను హైకమాండ్ కు నివేదిక ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుండి నవీన్ యాదవ్, మైనారిటీ కోటా నుండి బాబా ఫసియుద్దీన్ రేసులో ఉన్నారు. నిన్న స్క్రీనింగ్ కమిటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హస్తం పార్టీ ఫుల్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే పలువురు పోటీలో ఉన్నారు. కొంతమంది పేర్లు కూడా మేజర్గా వినిపిస్తున్నాయి. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే జూబ్లీహిల్స్ పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక పైన కూడా కసరత్తు చేస్తుంది. మరొక వైపు ఈరోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా అభ్యర్థి ఎంపిక ఖరారయ్యేటట్టు కూడా సమాచారం అందుతోంది. ఇక నిన్న సాయంత్రం అటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ చేసినటువంటి సమయంలో వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించబోతున్నాము అండ్ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మాకే కైవసం అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా కీలక భేటీ కానున్నారు. జూమ్ మీటింగ్ లో సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కసరత్ అయితే ఆఖరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు అటు నివేదికను కూడా హైకమాండ్ కి పంపించారు. 3 సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు స్థానిక నేతల పేర్లను కూడా హైకమాండ్ కి పంపించారు. ఇక నిన్న మధ్యాహ్నం కూడా ఖర్గేతో భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అండ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి అండ్ 42% రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించారు. కీలకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక తుది దశకి చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒకవైపు పెద్ద ఎత్తున పార్టీ అయితే బీసీలకు మొగ్గు చూపేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు పార్టీ నినాదమే బీసీతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీకి ఇస్తే కూడా మంచి మెసేజ్ వెళ్తుంది అన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరికి మాత్రం నవీన్ యాదవ్ పైనే పార్టీ అండ్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ యాదవ్ బీసీ లీడర్గా ఉన్నారు. సేమ్ టైం గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు అండ్ ప్రస్తుతం కూడా ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్టివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం మరొక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరిగా సిఎన్ రెడ్డి పేరు ప్రస్తుతం వినిపిస్తుంది. సిఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ రెహ్మత్ నగర్ డివిజన్కి కార్పొరేటర్గా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ముగ్గురు పేర్లను హైకమాండ్కి పంపించారు. మరొక పేరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి బాబా ఫసియుద్దీన్ పేరు పంపించారు. అంటే స్థానికులకే ఇస్తాము అనే మాట మీద ప్రస్తుతం పార్టీ కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే ముగ్గురు స్థానికులు ముగ్గురు డిఫరెంట్ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా పంపించారు. అయితే మొత్తం ముగ్గురు పేర్లతో నివేదిక ఇవ్వాలంటూ హైకమాండ్ కోరింది. ముగ్గురు పేర్లను కూడా పంపించారు. అయితే ఈ ముగ్గురులో ఎవరిని ప్రస్తుతం ఎంపిక చేయబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మరొక వైపు బీజేపీ కూడా ఈ రోజే రేపా అన్నట్టుగా సన్నాహాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపిక పైన కానీ అభ్యర్థి ప్రకటన పైన కానీ ఎలాంటి నోరు కూడా మెదపడం లేదు. మరొక వైపు ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఇచ్చినటువంటి నివేదిక పైన కూడా హైకమాండ్ స్క్రూటినీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే లాస్ట్ మూమెంట్లో కొన్ని టర్మ్స్ మారేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా గాంధీ భవన్ వేదికగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మరొకసారి 3-man కమిటీని కూడా అటు కాంగ్రెస్ పార్టీ వేసింది. ఈ 3-man కమిటీ కూడా ఫైనల్ సర్వే చేసినట్టుగా కూడా మనకి సమాచారం. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు చూస్తే ఇప్పటికే పొన్నం మాట్లాడుతూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్ దక్కుతుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రెసెంట్ రేస్లో కూడా రెడ్డి బీసీ మైనారిటీ నుండి కనిపిస్తున్నారు. సో ఎవరికి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోవాలి? స్లైట్ ఎడ్జ్ ఎవరి వైపు ఉందనుకోవాలి?
ఎస్, ఖచ్చితంగా ఒకవైపు సర్వేలు, మరొక వైపు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు అండ్ మరొక వైపు హైకమాండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఎత్తున బీసీకి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే అటు మొదటి నుంచి కూడా స్థానికులకే ఇస్తామంటే ఒకవైపు పొన్నం చెప్తూ ఉన్నారు. మరొక వైపు నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పిస్తామంటూ కూడా బలంగా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం మొదటి నుంచి చూస్తున్నాము, అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, అభ్యర్థుల ప్రకటన కానివ్వండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ఆర్డర్ ఇష్యూ చేసి, లెటర్ ఇష్యూ చేసి కొన్నిసార్లు పేర్లు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి పేరు అనౌన్స్ చేయబోతున్నారు అనేది కీలకంగా మారబోతుంది. మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్, సీఎం జూమ్ సమావేశం కూడా ఇదే అంశం పైన కీలకంగా మారనుంది. మొత్తానికైతే సర్తాజ్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక అయితే తుది దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏ క్షణాన్నైనా సరే హైకమాండ్ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.